తీర్మాన్ మల్లన్న అక్రమ కేసులు పెట్టేసి ఆయన పైన అక్రమ కేసులు పెట్టేసి రకరకాల ఇబ్బందులకు గురి చేసి ఇక్కడ క్యూన్యూస్ పైన తర్వాత తీర్మాన్ మల్లన్న అనుచరుల పైన కొంతమంది పైన రకరకాల కేసులు పెట్టేసి అక్రమంగా కేసులు పెట్టేసి జైలుకు పంపించినటువంటి పరిస్థితి మనం చూసుకున్నాం. అదే ఈ నేపథ్యంలో ప్రశ్నించేటువంటి గొంతుకను నొక్కుతున్నారు. తర్వాత ఇది ప్రజాస్వామ్యానికి కానీ లేకపోతే ప్రజలకు కానీ తెలంగాణ సమాజానికి కానీ కరెక్ట్ కాదు అనేటువంటి వాదనలు అనేటువంటివి తెలంగాణ సమాజం నుంచి వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అనేక పోరాటాలు చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని సర్వస్వం కోల్పోయి కేసులను అనుభవించి ఇప్పుడు తెలంగాణ కోసం ఎంతో కొంత చేయాలనేటువంటి భావంతో ముందుకెళ్తున్నటువంటి విద్యార్థి జేఏసీ నేతలు మనతో ఉన్నారు. డాక్టర్ సాంబశివగౌడ్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ అధ్యక్షులు సాంబశివగౌడ్ గారు మనతో ఉన్నారు. అదేవిధంగా ఈశ్వర్లాల్ ట్రైబల్ రీసెర్చ్ స్కాలర్ తర్వాత స్టార్స్ టీమ్ కన్వీనర్ అయినటువంటి మన ఈశ్వర్లాల్ గారు కూడా మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు సాంబశివగౌడ్ గారు, అసలు ఇటువంటి నిర్బంధం అంటే తీర్మాన్ మరణపై జరుగుతున్నటువంటి నిర్బంధం మనం ఎలా చూడొచ్చు, ప్రజాస్వామ్యంలో ఎలా కనిపిస్తుంది మనం చూస్తుంటే? నిజానికి తెలంగాణ ఉద్యమం అనేది నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగిన పోరాటం. నాడు జరిగిన పోరాటంలో మనం ఎన్నో నిర్బంధాలను కూడా చూసినాం ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకుల నుంచి. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే ఇప్పుడు ఏ విధమైన నిర్బంధం తీర్మాన్ మల్లన్న మీద జరుగుతుందో గతంలో డాక్టర్ చెరుకు సుధాకర్ అన్న మీద కూడా జరగడం జరిగింది. ఓకే, పీడీ యాక్ట్ ద్వారా ఆయన చేసిన అనేక పోరాటాలు కొంచెం ఆయన నగరికల్లో కేంద్రంగా చేసుకొని అటు నుంచి వచ్చే రాకపోకలను కానీ బస్సులను కానీ అడ్డుకోవడం, గోడలు కట్టడం, చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం పైన బాగా తిరుగుబాటు చేయడం జరిగింది. అలాంటి క్రమంలో ఆయన మీద రకరకాల కేసులు వేసి రకరకాలుగా ఇబ్బందులు పెట్టి ఆయన అక్కడ ప్రజలకు కూడా ఉచిత వైద్యం అందిస్తాడు అక్కడ చాలా మందికి కూడా. అలాంటి వ్యక్తి పైన తన కూతురు వివాహం ఉన్నప్పటికి కూడా తీసుకుపోయి అప్పటికి 28 రోజులు నిర్బంధంలో ఉంచారు. ఆ కూతురు వివాహం ఉందని చెప్పి రిక్వెస్ట్ పెట్టుకున్నప్పుడు అతన్ని రిలీజ్ చేసిన మళ్ళీ 10 రోజుల తర్వాత తీసుకుపోయి మళ్ళీ ఒక 38 రోజులు నిర్బంధం. అంటే దాదాపుగా 62 నెలల పాటు దాదాపుగా 2 నెలల వరకు పెట్టడం జరిగింది నిర్బంధంలో. ఆ క్రమంలో ఆయనపై పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. పీడీ యాక్ట్ పెట్టి చాలా నాకు తెలిసి మొట్టమొదటి పీడీ యాక్ట్ తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి పీడీ యాక్ట్ ఎక్కువ రోజులు కూడా జీవితం గడిపిన వ్యక్తి డాక్టర్ చెరుకు సుధాకర్ అన్న గారు. మనం ఆ రోజు చూసినాం తెలంగాణ ఉద్యమంలో మేము ఒక పక్క ఉస్మానియా యూనివర్సిటీలో మేము అనేక పోరాటాలు చేస్తున్న క్రమంలో ఆ రోజు మా పైన కూడా నిర్బంధాలు ఉన్నాయి. పోరాటం చేసే క్రమంలో ఉద్యమంలో పాల్గొనే క్రమంలో మా పైన కూడా రకరకాల నిర్బంధాలు ఉన్నాయి. కానీ ఇంత పెద్ద ఎత్తున నిర్బంధం ఇంత కక్షపూరితంగా ఆనాడు చెరుకు సుధాకర్ అన్నపై జరగడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఒక ప్రశ్నించే గొంతుగా ప్రజల పక్షాన నిలబడి కొట్లాడే ఒక వ్యక్తిగా తీర్మాన్ మల్లన్నను మనము రోజు చూస్తున్నాం యూట్యూబ్ ఛానల్లో కానీ ఆయన చేసే కార్యక్రమాల్లో కానీ. ఆయన చేసే పోరాటాలకు భయపడి ఈ ప్రభుత్వం ఆయన ప్రశ్నించే ప్రశ్నలకు ధీటుగా సమాధానం చెప్పలేక ఆయనపై ఏ విధంగా నిర్బంధం పెట్టాలనేది రకరకాల వ్యూహాలు రకరకాల కుట్రలను బన్ని ఇలా ఒక తీర్మాన్ మల్లన్న పైన అట్రాసిటీ కేసు కూడా పెట్టడం జరిగింది. తీర్మాన్ మల్లన్న అనే వ్యక్తి అంబేద్కరిస్ట్. ఆయన ఆ భావజాలాన్ని అంబేద్కర్ భావజాలాన్ని పునికిపుచ్చుకున్న వ్యక్తి, దాన్ని ఆచరిస్తున్న వ్యక్తి. తన భార్య కూడా ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. అలాంటి వ్యక్తి పైన ఇలా అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. అంటే దేనికి నిదర్శనం ఇది అంటే ఒక కక్షపూరిత వైఖరి. ఎక్కడ అవకాశం దొరికినా కూడా తీర్మాన్ మల్లన్న పైన కేసు పెట్టాలి. ఆయన ఎవరైనా స్వామీజీ ఆయన చేసిన మోసాలన్నీ కూడా పేపర్లలో యూట్యూబ్ లో చాలా సందర్భాలలో కూడా చాలా మంది బాధితులు వచ్చి ఇక్కడ చెప్పుకున్నారు. యూట్యూబ్ లో కూడా మనం చాలా ఈ ఛానల్ కాకుండా వేరే ద్వారా కూడా మేము చూడటం జరిగింది. అయినప్పటికీ ఆయన ఇచ్చిన కాంప్లైంట్ ని తీసుకొని తీర్మాన్ మల్లన్న పైన కాంప్లైంట్ బుక్ చేసిరు కానీ కేసు బుక్ చేసిరు కానీ అదే లక్ష్మీకాంత శర్మ పైన చాలా మంది ఆరోపణలు చేసిరు కానీ ఆయన పైన చేయలేదు. అంటే రకరకాలుగా ఎక్కడ అవకాశం దొరికినా కూడా తీర్మాన్ మల్లన్న పైన నిర్బంధం ఉండాలి, తీర్మాన్ మల్లన్న ప్రజల మధ్యలో ఉండొద్దు అనేది ఈ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అనేది మన కళ్ళకు కనపడుతున్న దృశ్యం ఇప్పుడు ఈ తెలంగాణ సమాజంలో. అంతేకాదు తీర్మాన్ మల్లన్నని మేము మొదటి నుంచి చూసుకుంటూ వచ్చినాం ఉద్యమంలో. తీర్మాన్ మల్లన్న ఎక్కడ ఉద్యమంలో కనపడకపోయినప్పటికీ కూడా అంబేద్కర్ భావజాలాన్ని పూలే భావజాలాన్ని
బహుజన భావజాలాన్ని ముందుకు తీసుకుపోవడంలో తాను ఎప్పుడు కూడా ఈ ప్రజల పక్షాన ఉండి కొట్లాడుతూనే వస్తున్నాడు. V6 లో తీన్మార్ న్యూస్ లో పనిచేస్తూ ఉన్నాడు. దానిలో భాగంగానే ఆ మధ్య మేము తీన్మార్ మల్లన్నని కలవడానికి వచ్చినాం. కొంతమంది మన సిద్దిపేట శివకుమార్ అని చెప్పి కేటీఆర్ కు ప్రధాన అనుచరుడు. కేటీఆర్ మీద ఈగ వాలకోకుండా కంటికి రెప్పలా కాపాడుకున్న వ్యక్తి శివకుమార్, సిద్దిపేట శివకుమార్. మాతో పాటు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉంటూ తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఆయనకున్న పరిచయాల ద్వారా వాళ్ళ ఫాదరు కేసీఆర్ గారికి దగ్గర కాబట్టి ఆ పరిచయంతో కేటీఆర్ కూడా దగ్గర కావడం జరిగింది. కేటీఆర్కి ఎక్కడ ఒక ఈగ వాలకోకుండా కాపాడుకున్న వ్యక్తి శివకుమార్, సిద్దిపేట శివకుమార్. అలాంటి వ్యక్తి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో రైల్వే కేసులో, సెంట్రల్ రైల్వే కేసులో A5గా ఆయన మీద కేసు నమోదు కావడం జరిగింది. A1 కేటీఆర్ ఉంటే తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ అయిపోయినారు. కానీ A5గా సిద్దిపేట శివకుమార్ అనే వ్యక్తి ఆ రోజు రైల్వే కేసులో తన శరీరంపై కేటీఆర్ మీద జరుగుతున్న లాఠీ చార్జిని అడ్డుకొని తన శరీరాన్ని అడ్డుపెట్టి ఒళ్ళు హూనం చేసుకొని ఆ రోజు కేసీఆర్ రైల్వే కేసులో A5గా ఉన్నాడు. అలాంటి వ్యక్తి రోడ్డు మీద పడ్డాడు. రోడ్డు మీద పడి ఇలా క్యాబ్ డ్రైవర్గా పాపం జీవనాన్ని గడుపుతున్నాడు సిద్దిపేట శివకుమార్ అనే వ్యక్తి. మేము అదే వ్యక్తిని ఒకరోజు అన్నని కలవడానికి రావడం జరిగింది, మన తీన్మార్ న్యూస్ కు రావడం జరిగింది. అన్నని కలిసి మేము ఇలాంటి పరిస్థితి ఉంది, ఇలాంటి వ్యక్తి టీఆర్ఎస్ కి సంబంధించిన వ్యక్తి టీఆర్ఎస్ లో పనిచేసి చాలా ఇబ్బంది పడుతున్నాడని కూడా అన్నకు పరిచయం చేసి అన్న డిబేట్ చేయమంటే అన్న ఒకే ఒక మాట చెప్పింది. ఎందుకు అంబేద్కరిస్ట్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు తెలంగాణ ఉద్యమంలో ఉన్నదానికి పనిచేసిన వాళ్ళకన్నా టీఆర్ఎస్ లో పనిచేసిన వాళ్ళకన్నా కూడా అంబేద్కరిస్టులను, బహుజనవాదులని నేను ముందుగా ప్రమోట్ చేస్తా. బహుజనవాదాన్ని నేను ప్రమోట్ చేస్తా, బహుజనవాదాన్ని నేను మోసుకుపోతా, బహుజనుల పట్ల కొట్లాడతా, అట్టడుగు వర్గాలకు నేను అండగా నిలబడతా అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది మాకు. అదే డిబేట్ ప్లాన్ చేసే క్రమంలో సిద్దిపేట శివకుమార్ కూడా అడిగితే, లేదు టీఆర్ఎస్ లో పనిచేసిన వ్యక్తులకు నేను అవకాశం ఇయ్యను అంటే, అంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తి అన్నట్టు ఆయన. తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఒక అట్టడుగు వర్గాల పట్ల, బహుజనవాదుల పట్ల, బహుజన రాజ్యాధికారం కోసం పోరాటం చేసే క్రమంలో అంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇప్పుడు సమాజంలో అంతో ఇంతో ఈ వర్గాలను చైతన్యం చేస్తున్నాడు. ఈ వర్గాలు చైతన్యం అయితే రేపు భవిష్యత్తులో మన ప్రభుత్వానికి దళిత ముఖ్యమంత్రి హామీ నెరవేర్చలేకపోయినా, దళితులకు ఇవ్వాల్సిన హామీలు ఎన్నో కూడా 3 ఎకరాలు కావచ్చు, ఇంకా రకరకాల హామీలు ఆయన ఎజెండాలో పెట్టుకొని రావడం జరిగింది. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపన పోలేదు. తీన్మార్ మల్లన్నకు ఉన్నది ఒకే ఒక పని ఉంది, పొద్దున లేవాలా, మార్నింగ్ న్యూస్ కావాలా, మార్నింగ్ న్యూస్ లో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ప్రజలోకి ఎప్పుడు కూడా ఈ భావజాలాన్ని ప్రతిరోజు వాళ్ళని చైతన్యం చేస్తున్నాడు. ఇది ఈ చైతన్యం రోజు రోజుకు పెరిగి బహుజన వర్గాలు చైతన్యమై రేపు నన్ను ప్రశ్నిస్తాయి, ప్రగతి భవన్ మీద ఈ చైతన్య బహుజన రాజ్యాధికార జెండా ఎగిరే అవకాశం ఉందనే కోణంలో తీన్మార్ మల్లన్నను మొదటి నుంచి నిర్బంధంలో ఉంచుతున్నారు. రకరకాల దాడులు చేసిరు. మేమందరం కూడా ఆ రోజు చూసినాం. ఎంతో మంది పోలీసులు వచ్చి ఇక్కడ దాడులు చేశారు, కెమెరాలు తీసుకుపోయారు, ఇక్కడ ఉన్న సామాగ్రి అంతా కూడా తీసుకుపోవడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని, ఈ ఒక నిర్బంధం పెట్టుకుంటా మీరు పరిపాలన ఎంతకాలం కొనసాగిస్తారు? ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ పరిస్థితి చూసినాం. ఆయన ఉస్మాన్ యూనివర్సిటీలో నిమ్మరసం కాదురా మా రక్తం దాగని చెప్పి శవయాత్ర చేసిన విద్యార్థుల పైన ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడో మనం చూసినాం. ఒక్క నోటిఫికేషన్ లేదు. ఇవాళ 2011లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తే దాదాపుగా 10 సంవత్సరాల వరకు కూడా నోటిఫికేషన్ లేదు. నేను 2011లో జేఏసీలో ఉంటూ మెయిన్స్ కూడా రాసి ఆ రోజు ఏపీఎస్సీ మీద కేసీఆర్ గారి కూతురు కవితమ్మ మేము అందరం పోయి కూడా దాడి చేసినాం. మన తెలంగాణ విద్యార్థులకు, మన తెలంగాణ నిరుద్యోగులు ఉద్యోగాలు రావట్లేదని చెప్పి, ఉన్నత స్థాయి ఉద్యోగాలు, గ్రూప్ 1 ఉద్యోగాలు అంటే ఉన్నత స్థాయి ఆర్టీఓ, డిఎస్పీ, జిల్లా స్థాయి కేడర్ పోస్టులకు సంబంధించిన ఉద్యోగాలు, అలాంటి పోస్టుల్లో ఓపెన్ ఉంటుంది స్టేట్ వైడ్ గా, మొత్తం ఆంధ్రాకే వెళ్ళిపోతున్న క్రమంలో కవితమ్మ గారు మేమందరం కూడా ఆ రోజు పోయి పెద్ద ఎత్తున కూడా దాడి చేయడం జరిగింది ఏపీఎస్ మీద. మరి అంత సోయినోళ్ళు ఇవాళ దాదాపుగా తెలంగాణ సాధించుకొని 7 సంవత్సరాలు అవుతుంది. 2011లో నోటిఫికేషన్ వస్తే ఇప్పటి వరకు కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. అంటే ఈ వర్గాలు ఎవరు కూడా ఇవాళ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, ఉస్మానియా జేఏసీ పేరుతోటి వచ్చిన విద్యార్థులు, నిరుద్యోగులు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల బిడ్డలు, బహుజన బిడ్డలు, ఈ బహుజన బిడ్డలు ఉన్నత ఉద్యోగాల్లోకి వస్తే నన్ను ప్రశ్నిస్తారు. కాబట్టి ఈ వర్గాలు ఎవరు కూడా ఉన్నత ఉద్యోగాలకు రావద్దనంటే మనం ఆ రోజు కొట్లాడే విద్యార్థులకు ఎవరికి కూడా, నిరుద్యోగులకు ఎవరికి కూడా ఉద్యోగాలు రావద్దు. అయ్యా మేము కొట్లాడేటప్పటికి మాకు ఉద్యోగాలు కావాలని కొట్లాడి 2009లో జేఏసీ పెట్టేటప్పటికే మాకు 30-32 సంవత్సరాలుగా ఆ రోజు మా వయసు ఉన్నది. ఇప్పుడు 10 సంవత్సరాలు గడిచిపోయింది, 10-12 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు మేము 40, 42, 43 ఆ దశకు వచ్చినాం.
ఇంకో 2-3 సంవత్సరాలు అయితే మేము ఏ ఉద్యోగానికి కూడా పనికొచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే పనికిరారు అసలు. ఇప్పటికే ఏ ఉద్యోగానికి కూడా పనికొచ్చే పరిస్థితి లేదు. అంటే ఆయన ఒకటే పెట్టుకున్నాడు, నన్ను ఎవరైనా ప్రశ్నిస్తే, నన్ను ఎవరైనా ఎదుర్కొంటే వాళ్ళ మీద వ్యక్తిగత కక్షకు పోతున్నాడు. ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ మీద కూడా ప్రజాస్వామ్యంలో ఎంతవరకు సమంజసం? ప్రజాస్వామ్యం అక్కడిది దొరల పరిపాలనే, ఒక లీగల్ ఇది. ఒకప్పుడు మా తాతని రజాకారుల ఉద్యమంలో, తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకారుల మీద తిరుగుబాటు చేసినప్పుడు మా తాతగారిని రజాకారులు చంపేసారు. మా నాన్నమ్మ గాని మా వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పేది, మా పూర్వీకులందరూ కూడా చెప్తుంటే మేము అట్లనా అని చెప్పి మేము వాళ్ళు చెప్పే వాళ్ళ సంఘటనలన్నీ కూడా మేము ఆశ్చర్యపోయేది. కానీ ఇలా ప్రత్యక్షంగా మేము మన పుస్తకాల్లో చదువుకున్నది, మన తాత ముత్తాతలు వాళ్ళు చెప్తున్నప్పుడు విన్న సంఘటనలు కానీ కళ్ళ ముందు మనకు ప్రత్యక్షం అవుతున్నాయి. అంతా పోలీసు నిర్బంధం. ఇలా ప్రశ్నించే పరిస్థితి లేదు, చిన్న ర్యాలీ చేసుకునే పరిస్థితి లేదు, ఒక ధర్నా చేసుకునే పరిస్థితి లేదు. నిన్న మనం చూసిన కాంగ్రెస్ వాళ్ళు ఒక శాంతియుత ర్యాలీకి అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ఒక శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చారు. అరే, ఒక శాంతియుత ర్యాలీని కూడా నువ్వు పర్మిషన్ ఇవ్వలేదంటే ఎటు పోతుంది ప్రభుత్వం? ఇవాళ మనం చూసినాం, ఇవాళ బీజేపీ వాళ్ళని కూడా చార్మినార్ అనేది ఒక సెన్సిటివ్ ప్రాంతం. చార్మినార్ దగ్గరలో నువ్వు బండి సంజయ్ ఒక సభకు, ప్రారంభ సభకు, పాదయాత్ర ప్రారంభ సభకు పర్మిషన్ ఇచ్చినావు. మరి ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక శాంతియుత ర్యాలీ ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు? ఎందుకు అట్లా జరిగిందంటారు అసలు? ఎందుకే ఉంది, ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అన్నట్టుగానే కనపడుతుంది ఇక్కడ మనకు. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, ఇవాళ ఆయనకు అనుకూలంగా ఉంటే ఒక తీరుగా, అనుకూలంగా లేకపోతే ఒక తీరుగా. ప్రశ్నిస్తే ఎవరినైనా సరే నిర్బంధంలో పెడతాం, ప్రశ్నిస్తే ఎవరినైనా జైళ్ళల్లో పెడతాం. నాకు ఎదురు చెప్పొద్దు. దొరల్లాగానే ఏముంది, ఊర్లో మనం దొరలను చూస్తున్నాం కానీ నేను కూడా అనుభవించిన ప్రత్యక్షంగా వాళ్ళ ఛాయలు, వాళ్ళ నుంచి వారసత్వం నుంచి వచ్చిన పోలీస్ పటేళ్లు కావచ్చు, వాళ్ళ వ్యతిరేక మన మీద ఉండే ప్రెషర్ ఎట్లుంటుందో కూడా మేము అనుభవించినాం గ్రామాలలో. ఇవాళ ఏముంది, ఒక చట్టపరమైన పరిపాలన, ఒక ప్రభుత్వపరమైన పరిపాలన నడుస్తుంది కానీ పేరుకి మొత్తం కూడా నిర్బంధమే. ఒక నిర్బంధమే. పోలీసులు ఆ రోజు నిజాం రజాకారులను అడ్డం పెట్టుకొని పరిపాలన చేసిండు, ఈ రోజు కేసీఆర్ గారు పోలీసులను అడ్డం పెట్టుకొని పరిపాలన చేస్తుండు. తెలంగాణ వచ్చినాక ఏ ఉద్యోగాలు నింపిండు? పోలీసు ఉద్యోగాలు నింపిండు. పోలీసుల కోసం 350 కోట్లు పెట్టి ఇన్నోవాలు కొనిచ్చి, వాళ్ళ కోసం మోటార్ సైకిల్ కొనిచ్చి రకరకాల కొత్త అధునాతన స్టేషన్లు ఏర్పాటు చేసి పోలీసు ఉద్యోగాలే ప్రత్యేకంగా నింపడానికి కారణం ఏంటి? భవిష్యత్తులో నా మీద తిరుగుబాటు జరుగుతుంది కదా. తిరుగుబాటు జరిగినప్పుడు ఖచ్చితంగా అడ్డుకోవడానికి నాకంతా ఒక వ్యవస్థ కావాలి కదా. ఆ వ్యవస్థని ఈయన రూపొందించుకుంటుంది. కానీ ఒక పరిపాలన కోసం కానీ, ఒక ప్రజా శ్రేయస్సు కోసం కానీ, అభివృద్ధి కోసం కానీ వస్తున్న ఉద్యోగాలు కాదు. అభివృద్ధి కోసం ఉద్యోగాలు ఏర్పాటు చేయాలనుకో రెవెన్యూలో ఉన్నాయి, నీకు మన విద్యలో ఉన్నాయి, జేఎల్స్, డిఎల్స్, అవి కూడా ఉన్నత ఉద్యోగాలు. గెజిటెడ్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నాయి, డాక్టర్లు ఉన్నాయి, ఇంజనీర్లు ఉన్నాయి. ఈ పోస్టులు ఏమి నింపట్లే. కేవలం పోలీసు ఉద్యోగాలు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయంలో వాళ్ళ కమిషన్లో నింపేందుకు పనిచేసే ఒక అనుయాయ సిబ్బంది కోసం మాత్రమే మిషన్ కాకతీయంలో అసిస్టెంట్ ఇంజనీర్లు నింపిండు. వాళ్ళ జేబులు నింపాలి, వాళ్ళ జేబులు నిండాలి. వాళ్ళకి కావాల్సింది ఒకటే, మేము ఎదగాలి, మా కుటుంబం ఎదగాలి, అంతే. ఎవడాడపోయినా మాకు సంబంధం లేదు. ఆ నలుగురు కొత్తగా హ్యాపీ రావు గారు అంతా కొత్త వాళ్ళు తయారవుతారు. రేపు పోతే ఇక మనోడు హిమాంశు ఇంకెవరు కూడా వస్తారు. వాళ్ళ కుటుంబం వరకే. తెలంగాణ తెచ్చుకున్నది ప్రజల కోసం కాదు, బతుకు తెలంగాణ కోసం కాదు. బంగారు తెలంగాణతో మోసం చేసుకుంటా బతుకు తెలంగాణని, ఇక్కడ ప్రజల జీవన వ్యవస్థని దెబ్బతీసుకుంటూ పోతున్న కేసీఆర్ మనకు తెలిసిన విషయం. బంగారు కుటుంబం కోసమే ఇలా తెలంగాణ తెచ్చుకున్నట్టుగా అయిపోతున్నది. ఒకటే మేము చెప్పదలుచుకున్నాం, చరిత్ర చదువుకో. 70,000 పుస్తకాలు చదువుకున్నావు కదా, ఒక్కసారి చరిత్ర చదువుకో. ఇప్పుడు నాకు తెలిసి తొందరలోనే నీకు ముగింపు పలకబోతుంది కాబట్టి హిట్లర్ పుస్తకాలు మళ్ళీ ఒక్కసారి తిరగేసి మళ్ళా పేజీలు అక్కడక్కడ కొన్ని మర్చిపోయి ఉంటాము. ప్రపంచాన్ని గెలిచినోడు ఆయన ఆ హిట్లర్ పుస్తకాన్ని ఒక్కసారి తిప్పి 4-5 సార్లు చదివితే చివరికి ఏం జరిగిందో కూడా నీకు కూడా అదే జరుగుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా కేసీఆర్ గారికి చెప్పదలుచుకున్నాం. ఒక ఉస్మానియా విద్యార్థిగా, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఒక జేఏసీ లీడర్గా, జేఏసీ ఫౌండర్గా మేము ఒకటే చెప్తున్నాం, ఇంత నిర్బంధాన్ని చరిత్రలో ఎక్కడ చూడలేదు. కళ్ళతోటి ప్రత్యక్షంగా ఇలా చూసే ఒక దౌర్భాగ్య స్థితిలో ఇలా నిరుద్యోగ యువత కావాలి, తెలంగాణ యువత కానీ ఇలా కుటుంబిట్టాడుతుంది. నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగాలు రావట్లేదని ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత పిహెచ్డీలు కంప్లీట్ అయ్యి డాక్టరేట్లు తీసుకొని ఎంతో మంది మన కళ్ళ ముందర ఉస్మానియా యూనివర్సిటీలో మన రవినాయక్ లాంటి వాళ్ళు, నర్సాయి లాంటి వాళ్ళు ఎంతో మంది అలా చనిపోవడం కళ్ళ ముందర కనిపిస్తున్నది. ఎంత దౌర్భాగ్య స్థితిలోకి నెట్టవేయబడుతుంది తెలంగాణ సమాజం. మనందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి.
ఈ యొక్క నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కూడా మళ్ళొక్కసారి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పెద్ద ఎత్తున కూడా మేము అందరం కూడా ఎలాగో మా జీవితాలు నాశనం అయిపోయినాయి. ఇక మేము ఒకటే డిసైడ్ అయినా, మాకు ఉద్యోగాలు ఇక వచ్చే అవకాశం లేదు, నిన్ను గద్దె దింపాలి, నీ ఉద్యోగాలు నడిపిస్తేనే మా ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి దానికోసం ఎలాంటి పోరాటానికైనా ఎంతటి పోరాటానికైనా కూడా ఇలా ఓయి చేసి అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున కూడా మేము భవిష్యత్తులో ఉద్యమాలు నిర్మిస్తాం. నిన్ను గద్దె దింపేందుకు కూడా మేము అందరం కూడా జేఏసీ నుంచి ఖచ్చితంగా పోరాటాలు ఉంటాయి. సవాల్ విసురుతాను, కాసుకో కేసీఆర్. ఈశ్వర్లాల్ గారు, అసలు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది తెలంగాణలో కనిపిస్తుందా? అసలు భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలా వద్దా? ఇప్పుడు ఎట్లుందంటే ఓడలనంతప్పుడు ఓడమల్లయ్య, ఓడ దాటిన తర్వాత బోడమల్లయ్య అనే తీరుగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీరును మనం చూపచ్చు. నిజంగా కూడా ఆ రోజు ఇంత నిర్బంధం, ఈ విధంగా ప్రశ్నించే వాళ్ళను ఒకరొకరిని ఇప్పుడు అన్నట్టు చెరుకు సుధాకర్ కావచ్చు, కాశీం సార్ కావచ్చు, ఇలాంటి ఎంతోమంది మేధావులు తమ జీవితాలను పనంగా పెట్టి తెలంగాణ ఎందుకు అవసరం, తెలంగాణ వస్తే ఏమొస్తుంది, అందరూ సామాజిక తెలంగాణ అని చెప్పేసి మేధావులు కోరుకుంటే మాలాంటి యువకులు మొదటగా భౌతిక తెలంగాణ రావాలని చెప్పేసి మా జీవితాలను త్యాగం చేసినాం. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ వచ్చింది. యువకులు, నిరుద్యోగులు, తర్వాత విద్యార్థులు అందరం కలిసి సబ్బండ వర్ణాలు కష్టపడితే సబ్బండ వర్ణాలు తమ త్యాగాల ఫలితమే 1200 మంది విద్యార్థులు, పెద్దవాళ్ళు ఎంతో మంది చెప్పారు. వాళ్ళ త్యాగాలపైన ఈరోజు తెలంగాణ నిర్మించింది, నిలబడింది. ఈరోజు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిందంటే మన త్యాగాలను గుర్తించింది. ఈ తెలంగాణలో చావులు ఉండొద్దు, ఈ తెలంగాణలో సుభిక్షంగా ఉండాలి. ఆంధ్ర వాళ్ళు నిజంగా ఈ తెలంగాణ వాళ్ళను మూతులు బిగగట్టి వాళ్ళ యొక్క రావాల్సినటువంటి పాలు కావచ్చు, నిధులు, నియామకాలు అన్నీ కూడా దోచుకుంటారు అని చెప్పేసి లెక్కలు ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎవరు మొదటగా తెలంగాణ పిత అయినటువంటి మన జయశంకర్ సార్ గారు 1952 విద్యార్థి దశ నుండి మొదలుకుంటే 65 సంవత్సరాల వరకు 70 సంవత్సరాల ఎంతవరకు ఓపికగా ప్రతి కమిషన్కి రిపోర్ట్ ఇచ్చిండు. ఆర్థికంగా ఏ విధంగా నష్టపోతున్నాం, నీళ్లలో ఏ విధంగా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆత్మహత్యలు ఆగినాయా? తెలంగాణ వచ్చిన తర్వాత ఆత్మహత్యలు పురిగల్పడానికి ఈ పరిపాలన కొనసాగుతుంది అని చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా కేసీఆర్ గారు ప్రత్యేకంగా నిరుద్యోగ సమస్య ఇంతమంది ఇప్పటికీ తెలంగాణ వచ్చిన తర్వాత 140 మంది విద్యార్థులు బలిదానమైనరు. తర్వాత నిన్న మొన్న గెస్ట్ లెక్చరర్స్ అంటే వాళ్ళు చేసినటువంటి పనికి కూడా జీతం ఇయ్యనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే నిజంగా కూడా గుండె తరుకోబోతుంది. ఇప్పుడు మొన్ననే సీను నాయక్ అని చెప్పేసి ఒక అచ్చంపేట కాన్స్టిట్యున్సీ నియోజకవర్గాన్ని చెప్పినటువంటి గెస్ట్ లెక్చరర్ 18 నెలల నుండి తనను పోషించుకోవడానికి తన కుటుంబాన్ని 2 పిల్లలు ఒక బాబు ఈ 3 పిల్లలను పోషించుకోలేను నేను అని చెప్పేసి అతను ఆత్మహత్యాయతానికి ఉరేసుకుని ఈరోజు ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నారు. అంటే తెలంగాణ తెచ్చుకుంది ఎందుకోసం? ఈరోజు కేవలం ఇక్కడ తెలంగాణ తెచ్చుకుంది కేవలం రాజకీయ నాయకులకే అనే విధంగా వ్యవహరిస్తున్నారు. నిజంగా కూడా ఆ రోజు నీళ్లు, నిధులు, నియామకాలు అన్నాం, ప్రతి ఎకరాకు నీళ్ళు అన్నారు. నిజంగా మీరు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చిండ్రా? ఆ వైపున మీరు ఎప్పుడైనా సమీక్షలు నిర్వహిస్తుండ్రా? ప్రభుత్వం అంటే ఏంటిది అంటే ఈరోజు ఎవరైతే మీరు ఇచ్చినటువంటి హామీలను మిమ్మల్ని గుర్తు చేస్తే మీకు మంట మండుతుంది కదా. మరి మేము పోరాడినాం, అందులో భాగస్వామ్యమైనాం, మాకు కూడా ఉద్యోగం రావాలి, మా తల్లిదండ్రులకు పంటలలో నీళ్లు రావాలని చెప్పి మాకు కడుపు మండ ఉండదా? మా కడుపు మండను ఇలాంటి మల్లన్నలు అంటే అతను ఒక సీనియర్ జర్నలిస్టుగా అతను అంటే ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ కావచ్చు, ఇక్కడ విద్యార్థుల సమస్యలు కావచ్చు, ఉద్యోగుల సమస్యలు, నిన్నటి వరకు ఎవరైనా పిఆర్సీని 2018లో ఇవ్వాల్సినటువంటి పిఆర్సీని 2 సంవత్సరాల తర్వాత నువ్వు ఇచ్చినాం. సిగ్గనిపించట్లేదా? అంటే పరిపాలన అంటే ఏంటిది? ఎక్కడనో నువ్వు ఫామ్ హౌస్లో కూర్చొని లేకుంటే ప్రగతి భవన్లో కూర్చొని అసలు అక్కడ నీకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది మా సమస్యలు తెలుసుకుంటున్నాను. చిన్న పిల్లలు చిన్న మంది ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఈరోజు ప్రజలు తిరుగుతున్నారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. పక్క ఉన్నటువంటి జగన్ గారిని చూడండి, ఈరోజు 4.5 లక్షల ఉద్యోగాల పైన ఈరోజు రిక్రూట్మెంట్ చేయడం. అక్కడ డిఎస్సి 3 సార్లు వేస్తారు, గ్రూప్ 2 3 సార్లు వేస్తారు, తర్వాత గ్రూప్ 1 వేస్తారు, జేఎల్ డిఎల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అన్ని ఎక్కడెక్కడైతే ఖాళీ ఉన్నాయో వాటిని లెక్కబెట్టి సరే ఒక 50% 60% ఈరోజు నిరుద్యోగులు జగనన్న రావాలి, ఉద్యోగం కావాలి అనేటటువంటి నినాదాన్ని నిజం చేసిండ్రు. కానీ మీరు ఈరోజు తెలంగాణ కోసం పోరాడినటువంటి నిరుద్యోగాలకు పంగనామం పెట్టిండ్రు. మీరు తీర్మాన్ మల్లన్న అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అసలు ఆయన మీద అంటే ప్రశ్నించడం పాపమేనా ఈ రాష్ట్రంలో? తీర్మాన్ మల్లన్న నిరుద్యోగిగా నేను మాట్లాడలేకపోతున్నా.
ఎందుకోసం అంటే రాజ్యం అనేది బలవంతమైంది. ఆ రాజ్యానికి ఒక పోలీస్ వ్యవస్థ ఉంది, ఒక న్యాయ వ్యవస్థ ఉంది. ఈరోజు మనము ఈటెల రాజేందర్ గారిని తీసుకున్నా, లేకుంటే తీన్మార్ మల్లన్న మీద ఎవడో వాళ్ళు సోకాల్డ్ ఒక లెటర్ రాసేస్తే వాళ్ళ మీద మీరు ఇంత రాద్ధాంతం చేసి వాళ్ళు అరెస్ట్ చేస్తారు కదా. మీ మంత్రుల మీద, మీ ఎమ్మెల్యేల మీద, మీ పార్టీ నాయకుల మీద కాంప్లైంట్లు ఇస్తే ఎందుకు నువ్వు పట్టించుకుంటలేవు అంటే వాళ్ళు ప్రజలు కాదా, వాళ్ళు సామాన్య ప్రజలు కాదా? వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీరెందుకు పట్టించుకుంటలేరు? వాళ్ళు ఇచ్చేటటువంటి అప్లికేషన్స్ కావచ్చు, కాంప్లైంట్స్ కావచ్చు, మీకు అవి నెత్తికెక్కట్లేదా, లేకుంటే మీరు కావాలని వాటిని పక్క పెడతారు? అంటే మీకు పార్టీలో పనిచేస్తే ఒక రకంగా, పార్టీలో పనిచేయకుంటే ఒక, వాళ్ళు పనిచేస్తుంది బరాబర్ తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ నిరుద్యోగుల కోసం, తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ స్వేచ్ఛ కోసం, సామాజిక తెలంగాణ ఏర్పాటులో బహుజన రాజ్యం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళ మీద ఇవాళ మీకు ఇప్పటికీ 10 సంవత్సరాల టెన్యూర్ వరకు మీకు ఓట్లు వేసి గెలిపించారు. మీకు ఒక వెహికల్ని తీసుకుంటే మనము బోర్కు వచ్చేసింది 10 సంవత్సరాల తర్వాత, అంటే నీ కారు రిపేర్ అవ్వడం ఖాయము. తర్వాత 5 సంవత్సరాలు ఇంకొక ఏంటిది, ఈ విధంగా తర్వాత ప్రజలకు కూడా నీ పరిపాలన మీద బోర్ అనేది కొడుతుంది. ఎందుకోసం నువ్వు చెప్పినటువంటి 2014 కావచ్చు, 2014 కన్నా ముందు 2001లో మీరు మార్చి నుండి ఏదైతే నినాదం ఎత్తుకున్నారో నీళ్లు, నిధులు, నియామకాలు, మా జీవితాలను పణంగా పెట్టినాం. ఎందుకోసం వస్తే తెలంగాణ వస్తే నాలాంటి నిరుద్యోగులు, నేను అప్పుడు 2001లో డిగ్రీ పనిచేస్తున్నాను, అప్పటికి టీఆర్ఎస్ అనేటటువంటి విద్యార్థి సంఘం కూడా లేదు, కానీ మేము తెలంగాణ కావాలని చెప్పేసి ఊరూరా ఎవరు ఎంపీటీసీగా నిలబడ్డా, సర్పంచ్గా నిలబడ్డా, జడ్పీటీసీగా నిలబడ్డా, ఒక బుద్ధిజీవులుగా తెలంగాణ వస్తే నాలాంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి 2001 నుండి ఈ రోజు వరకు పోరాడుతున్నాం. ఈ రోజుకి కూడా తెలంగాణ ఉద్యమంలో నేను పంచాయత్ సెక్రటరీ రాజీనామా చేసినా కానీ దాన్ని పట్టించుకునే దిక్కు దర్యాప్తు లేనటువంటి ప్రభుత్వం. నిజంగా మాకు కడుపు మంట, ఇలాంటి నా కడుపు మంటలను ఇట్లాంటి కోట్ల మంది కడుపు మంటలని ఇలా తీన్మార్ మల్లన్న గారు ఎక్స్ప్రెస్ చేస్తుండ్రు. తన వార్తలు ఏదైతే ఇక్కడ ఎవరు ప్రింట్ మీడియాలో వచ్చేటటువంటి న్యూస్ను మాత్రమే తీసుకొని ఇక్కడ ప్రభుత్వం యొక్క లోటు పాటలను ప్రశ్నిస్తుండు. అది ప్రశ్నిస్తే తప్పెట్లా అవుతుంది బాబు? అంటే ఇప్పుడు రాసినోడు తప్ప, అడిగినోడు తప్ప ఇక్కడ? అంటే ఇక్కడ పేపర్లో ప్రింట్ మీడియా ఇస్తున్నటువంటి వార్తలు ఫేకా, లేకుంటే నువ్వు రాపిస్తున్నావు, ఎవరు రాపిస్తున్నారు? మరి వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టట్లేదు, వాళ్ళని ఎందుకు జైల్లో పంపించట్లేదు? అంటే తీన్మార్ మల్లన్న ఒక్కడు ప్రజా చైతన్యం చేస్తుండు. ప్రజలలో బహుజనవాదాన్ని కావచ్చు, అంబేద్కరిజాన్ని కావచ్చు, బహుజను రాజ్యాధికారం వస్తే ఏమొస్తుంది? బహుజన రాజ్యాధికారం వస్తే ఈరోజు విద్య ఉచితం అవుతుంది, వైద్యం ఉచితం అవుతుంది. ఈరోజు నాలాంటి నిరుద్యోగులు ప్రభుత్వ రంగ సంస్థలలో, ప్రైవేట్ రంగ సంస్థలలో మాలాంటి యువకులకు కావచ్చు, తర్వాత ఉపాధి దొరుకుతుంది, ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పేసి ఈరోజు మేము తెలంగాణ కోసం పోరాటం చేసినాము. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది కావచ్చు, ప్రశ్నించే ఎవరిని కూడా మీరు కొన్ని రోజులు మాత్రమే, మీ ప్రభుత్వం ఉన్నంత వరకు మాత్రమే మీరు మమ్మల్ని అడ్డుకోవచ్చు, మా గొంతు నొక్కొచ్చు. కానీ ఈ ప్రశ్నించే గొంతుకలు రేపు 1000 గొంతుకలు అయితే, 1,00,000 గొంతుకలు అయితే, అవకాశం వచ్చినప్పుడు కోట్ల గొంతుకలు అయితే నీ ప్రభుత్వాన్ని కూడా కనమరుగు చేసేటటువంటి ఈ ప్రజలే తెలంగాణ తెచ్చుకుంది, ఈ ప్రజలే తెలంగాణలో నీ ప్రభుత్వాన్ని కూడా నిలిపింది, ఈ ప్రజలే రేపు ప్రజలకు నచ్చకుంటే నేను ఇంటికి పంపించేది కూడా ఈ ప్రజలైనటువంటి విషయాన్ని మీరు మరవద్దు. ఒకవేళ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి ఉద్యమం సంబంధించి అప్పుడు ఒకవేళ ఇదే నిర్బంధం కనుక, ఇదే అక్రమ కేసులు కనుక, ఇదే నిర్బంధం కనుక ఉంటే తెలంగాణ ఉద్యమం జరిగేదా? విద్యార్థి గర్జన అటువంటివి జరిగేవా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో? 2009 నుంచి కూడా మేము ఓఈజేసి ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా అనేక పోరాటాలు చేసినాం. విద్యార్థి మహాపాదయాత్ర వరంగల్ పులికేక ద్వారా 500 కిలోమీటర్ల విద్యార్థి మహాపాదయాత్ర చేసినాం. విద్యార్థి మహాగర్జన ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ కేంద్రంగా లక్షల మంది విద్యార్థులు ఒక్క పిలుపుతోటి వచ్చి ఆ రోజు పెద్ద ఎత్తున కూడా మన ఉస్మానియా యూనివర్సిటీలో కార్యక్రమాలు చేసుకున్నాం. కానీ ఆ రోజు ఇలాంటి నిర్బంధం లేదు. ఇలాంటి నిర్బంధం ఉన్నట్టయితే కాంగ్రెస్లో ఆ రోజు ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, ఆ రోజు ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి కానీ, రోషయ్య కానీ, వాళ్ళు ఆ రోజు ఇలాంటి నిర్బంధాన్ని కూడా ఉన్నట్లయితే తెలంగాణ ఉద్యమం ముందుకు కేసీఆర్ అనే వ్యక్తి ఖమ్మం నుంచే ఎటో వెళ్ళిపోయేవాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు జరిగిన ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత నిర్బంధం పెట్టలేదు. ప్రజలకు స్వేచ్ఛనిచ్చింది, మాట్లాడే స్వేచ్ఛనిచ్చింది, వాక్ స్వాతంత్రపు హక్కును కాపాడింది, ప్రజలకు ధర్నా చేసుకునే అవకాశం ఉంది, రాజ్యాంగం కల్పించింది, వాళ్ళకు కావాల్సిన హక్కుల కోసం పోరాటం చేసుకునే హక్కు ఉంది, దానికి అవకాశం ఇచ్చింది. ఇలాంటి నిర్బంధాలు ఎప్పుడు కూడా గత ప్రభుత్వాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో ఇంత నిర్బంధంలోకి తీసుకెళ్ళలేదు. మల్లన్నని ఇట్లా వేధించడానికి ప్రధాన కారణమే ఏమై ఉంటుంది అనుకుంటున్నారు?
మన ప్రజలను చైతన్యం చేస్తుండు. ప్రజలను చైతన్యం చేయటం ఈ దొరవారికి నచ్చదు. చైతన్యం చేయడం తప్పు. మనం ఇప్పుడు దొరలకు ఎట్లా ఉంటుంది ఊర్లలో, చదువుకున్నోడు ఉంటేనే వాళ్ళకి నచ్చదు. ఊర్లలో గ్రామాలలో నేనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. మా విలేజ్ లో ఫస్ట్ 10th, ఫస్ట్ డిగ్రీ, ఫస్ట్ పీజీ, ఫస్ట్ పిహెచ్డి డాక్టరేట్ తీసుకున్నా. నాకన్నా ముందు ఎవరు చదువుకోలే. మా ఊరు పటేల్ని నేను ఎదుర్కొని ఆయన మీద కొట్లాడితే గానీ నా ప్రాణాలకు పోయినా పర్వాలేదని చెప్పి ఆయన తోటి యుద్ధం చేసి కొట్లాడితే గానీ నేను బయటకు వెళ్ళలే. ఊర్లోకి వెళ్ళి చదువుకొని ఇచ్చిన పాపాన పోలే ఎక్కడ కూడా. పటేల్ పటవార్లు ఎవరిని కూడా ఊర్లలో చదువుకోలేలే. నేను గౌడ కుటుంబం నుంచి వచ్చినోని. అరే గౌడోడా నీకెందుకురా చదువు, నువ్వు పోయి తాళెక్కిపోరా, లేకపోతే మాకు జీతాలు ఉండురా అని చెప్పి నాలాంటి వాడే ఎదుర్కొన్న పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో. అలాంటిది ఆ విష బీజాల నుంచి వచ్చిన వారసత్వంలో పుట్టిన వ్యక్తి కదా. ఆ రోజు నక్సలైట్ల ఉద్యమంలో కావచ్చు, గతంలో మన తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు తరిమితే పారిపోయి వచ్చిన దొరలే కదా వీళ్ళు. కొత్తగా ఎక్కడి నుంచో పుట్టుకొచ్చిన వాళ్ళు కాదు కదా. అర్బన్ నగర ప్రాంతాల్లోకి పారిపోయి, గ్రామాల నుంచి నగర ప్రాంతాల్లోకి పారిపోయి వచ్చిన వాళ్ళే కదా. అప్పుడు పారిపోయి వచ్చి హైదరాబాద్ లాంటి, వరంగల్ లాంటి పెద్ద పెద్ద నగరాలను అడ్డాగా చేసుకొని కదా వీళ్ళంతా కూడా ఇవాళ రాజకీయ రంగంలో పావులు కదుపుతున్నది. ఇలా రైతు బంధు ఏంటిదో మనకు తెలియదా? ఆ రోజు ఎవరైతే పారిపోయి గ్రామాల నుంచి పారిపోయిన వచ్చిన దొరలు ఇలా లీగలైజ్డ్గా మళ్ళీ భూములు ఆక్రమించేందుకు తీసుకొచ్చిన పథకమే రైతు బంధు పథకం. రైతు బంధు పథకం అదే కదా. అంతే కదా. కబ్జాకారులు ఎవరండి? ఆ రోజు తెలంగాణ ఆ రోజు నక్సలైట్ ఉద్యమంలో భూములు పంచిరు కానీ వాళ్ళకి లీగలైజ్డ్గా పట్టాలు కొంతమందికి రాలే. పారిపోయిన దొరలంతా కూడా ఇలా లీగలైజ్డ్గా వచ్చి ఈ యొక్క రైతు బంధు పేరుతో కానీ ధరణి వెబ్సైట్లో వాళ్ళు వీళ్ళందరినీ కూడా బెదిరించి బ్లాక్మెయిల్ చేసి తమ చేతిలోని అధికారాల ద్వారా ఈ ప్రజలను మళ్ళీ ఆ భూమి నుంచి పక్కా తప్పి చేతిలోకి తీసుకుంటారు కదా. వేల ఎకరాలు, లక్షల ఎకరాలు ఇప్పుడు వాళ్ళ చేతిలోకి పోయిన ఒక్కొక్కల అకౌంట్లో ఎంత పడుతుందో మనకు తెలియదా? ఊర్లలోకి పోయి చూస్తే తెలుస్తుంది కదా ఇప్పుడు. కాబట్టి ఒక చట్టపరమైన లీగలైజ్డ్ దోపిడీ ఇప్పుడు జరుగుతున్నది. అంతే చట్టపరమైన లీగలైజ్డ్ దోపిడీ. ఆ రోజు ఏంటంటే భయపెట్టి బాంచన్ నీ కాల్ముక్త ద్వారా అని చెప్పి మన వర్గాలను, ఆ సబ్బణ వర్గాలను, బహుజన వర్గాలను భయపెట్టి ఆ రోజు దోచుకున్నారు. ఇవాళ చట్టపరమైన కొన్ని లీగల్గా వాళ్ళు లీగలైజ్డ్గా దోచుకుంటున్నారు. అంతే, ఏం తేడా లేదు, పెద్దగా ఏం తేడా లేదు. ఇదంతా కూడా రాచరిక పాలన, రజాకారుల పాలన, దొరల పాలనే. పెద్దగా ఏం డిఫరెన్స్ లేదు. మన చరిత్ర మనం అందరూ చదువుకునే వాళ్ళే కదా. జైల్లో మల్లన్నకు సంబంధించి అంటే ప్రాణహాని ఉంది అని చెప్పేసి వ్యాఖ్యలు వచ్చినాయి. దానికి సంబంధించి ఏమంటారు? మేబీ ఉండొచ్చు. ఎందుకంటే ఏ రకంగానైనా ఆయన్ని పక్కకు తప్పియాలనేది ఈ కేసీఆర్ యొక్క ఆలోచన. మనకు మన వర్గాల నుంచి కూడా ఇప్పుడు లీగల్గా ఎక్స్పర్ట్లు ఉన్నారు, అడ్వకేట్లు ఉన్నారు. సుప్రీంకోర్టు స్థాయిలో కూడా మన వర్గాల నుంచి చైతన్యమైన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళంతా కూడా రేపు మళ్ళా బయట తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. బయటకు తీసుకొచ్చినప్పుడు మళ్ళా కూడా ప్రశ్నిస్తాడు కదా. కాబట్టి ఆయనకు ఆ దురాలోచన రావచ్చు. ఎందుకంటే ఈయన బయటకు రావద్దని అంటే నువ్వు చెప్పి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంతే కదా. ఆ దురాలోచన లేని వ్యక్తి ఏం కాదు ఈయన, దానికి తీసిపోని వ్యక్తి ఏం కాదు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, తెలంగాణ అనేది ఉద్యమాల పురిటిగడ్డ, అది మర్చిపోవద్దు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని చూసినాం, 1969 ఉద్యమం చూసినాం, 2009 ఉద్యమం చూసినాం. కేసీఆర్ గుర్తుపెట్టుకో, నీకు చివరి దశ స్టార్ట్ అయింది. 19 నెలలో 20 నెలలో ఉన్నది. అన్ని పెట్టే బేడ సర్దుకొని అయ్యాల గ్రామాల నుంచి నగరాలకు పారిపోయినావు. ఓటమి ఖాయమంటారా? ఓటమి ఖాయం, నువ్వు పారిపోవడం కూడా ఖాయం. ఆ రోజు గ్రామాల నుంచి నగరాలకు పారిపోయావు. ఇవాళ నగరాల నుంచి అమెరికా, లండన్, దుబాయ్ పారిపోతావు నువ్వు. అది కాబట్టి కేసీఆర్ పారిపోకుండా మనందరం కూడా మనందరం కాపాడాలి. మనందరం కూడా ఆయన్ని మనం ఇప్పుడు ఆయన పారిపోకుండా మనం కాపాడాలి. ఎక్కడికి పారిపోవద్దు. అధికారం తన చేతుల్లో నుంచి పోయిన మరుక్షణమే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవితమ్మ, హ్యాపీ రావు అంతా కూడా పెట్టేబేడ చదువుకొని ఆల్రెడీ వాళ్ళ బిజినెస్ అందరూ కూడా అమెరికా, దుబాయ్, లండన్ అక్కడ ఇక్కడ మొత్తం కూడా ఏర్పాటు చేసుకున్నారు. పవర్ పోయిన మరుక్షణమే ఇక్కడ ఉండరు. సొంత ఫ్లైట్ బుక్ చేసుకొని పారిపోయే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళని పారిపోకుండా పట్టుకోవాల్సిన బాధ్యత మనదే. ఈశ్వర్లాల్ గారు, అంటే ఇక్కడ హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలోనే ఇట్లా జరిగింది. ఆయన ప్రకటన అంటే తీన్మాన్ మల్లన్న అక్కడి నుంచి పాదయాత్ర చేస్తామనడంతో ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. దీంట్లో ఎంతవరకు వాస్తవం? అంటే ఇక్కడ హుజూరాబాద్ నియోజకవర్గ ఎలక్షన్లు అనేది, ఉప ఎన్నికలు అనేవి కేసీఆర్ గారికి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి కేటాయించినటువంటి బడ్జెట్లో 10% బడ్జెట్ కేవలం హుజూరాబాద్ నియోజకవర్గం మీద ఖర్చు పెడుతుంది.
అక్కడ ఈ 10% బడ్జెట్ కేటాయించిన రేపు ఓడిపోతే బీజేపీ పార్టీ అక్కడ ఇప్పటికే 2 సీట్లు గెలవడం జరిగింది. మళ్ళీ 3వ స్థానం గెలిచి ప్రజలలో ఒక కొత్త రకమైనటువంటి సంకేతం రావచ్చు, ప్రజలలో చైతన్యం రావచ్చు. ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ 3 నియోజకవర్గాల మీద ఇచ్చేసి అంటే ఇక్కడ ఏంటిది అంటే కేసీఆర్ నియోజకవర్గానికి దగ్గరగా ఉన్నటువంటి నియోజకవర్గం. అంటే భవిష్యత్తులో అక్కడ మొదకెత్తినటువంటి కమలం ఆ చుట్టుపక్కల స్ప్రెడ్ అయిపోయి ఒక ఎంపీగా కూడా అక్కడ గెలవడం జరిగింది. తన ఉత్తర తెలంగాణలో బాగా వేస్తుందేమో అనేటటువంటి భయం ప్రభుత్వానికి వస్తుందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నా. దానిలో భాగంగానే పాదయాత్ర చేస్తారండి. తెలంగాణ ఉన్నప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పాదయాత్ర పర్మిషన్ ఇవ్వకుంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలోకి రాకపోతుండే. తెలంగాణ కోసం ప్రతి సబ్బండ వర్ణాలు కూడా తమ యొక్క నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు, బందులు, సడక్ బందులు, తర్వాత మానవహారాలు, మినియర్ మార్చులు ఇవన్నీ చేసిండ్రు. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యయుత పద్ధతులు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు తమ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉంటుంది, సంఘాలు నిర్మించుకుంటారు. కానీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఇక్కడ మిమ్మల్ని ఏదో చంపేయాలనో లేకుంటే ప్రభుత్వం మీద ఇప్పుడు ఒక ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు ఏమన్నా ఉన్నటువంటి 83 ఎమ్మెల్యేలు 10 మంది 30 మంది ఎమ్మెల్యేలు కొంటలేడు కదా. ఇక్కడ ఏం చేస్తుండు, బహుజనులకు సామాజిక తెలంగాణ ఎంత అవసరమో ఇక్కడ నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు ఇప్పుడు విద్య, వైద్యం అనేవి చాలా సామాన్యుడికి దూరంగా వెళ్ళిపోతున్నాయి. కార్పొరేట్ కల్చర్ అనేది బాగా అయిపోతుంది. ఫీజులు కట్టలేకపోతున్నారు. అది బడి ఫీజులు కావచ్చు, తర్వాత హాస్పిటల్ ఫీజులు కావచ్చు. ఇలాంటి వాటి కోసం అంటే మన రాజ్యం వస్తే మనలో ముఖ్యమంత్రి అయితే బీసీల నుండి కావచ్చు, ఎస్సీల నుండి కావచ్చు, ఎస్టీల నుంచి కావచ్చు, తర్వాత మైనార్టీల నుంచి కావచ్చు, మీరు ఈక్వేషన్స్ అని చెప్పడం జరుగుతుంది. నిజంగా కేవలం ఈక్వేషన్స్ ఇచ్చి ఇవాళ నిజంగా ఏ మంత్రి అయినా తన శాఖ మీద సమీక్ష చేసుకునేటటువంటి హక్కు ఉందా? వాళ్ళు కూర్చొని మాట్లాడగలరా? ఇదే ఈటల రాజేంద్ర గారి యొక్క ఆర్థిక శాఖ మీద ఆయనకు తెలియకుండానే మీరు రివ్యూ తీసుకోవడం జరిగింది. అంటే ఎంత దౌర్భాగ్యం. అంటే ఇక్కడ 1 man షో. ఇక్కడ ప్రభుత్వం అనేది ఒకే వ్యక్తి చేతిలో ఉందనేటటువంటి ప్రజలందరికీ తెలుసు. కాకపోతే మీరు మళ్ళా మారుతారు, మాకు సేవ చేస్తారు, మా యొక్క కష్టాలు తీరుతాయని చెప్పేసి నమ్మి మీకు మళ్ళీ 2019లో ఓట్లేసిండ్రు. ఇలా రైతు బంధు ఇచ్చిరు కాబట్టి, రైతు బీమా ఇచ్చిరు కాబట్టి ఈ పథకాల వల్ల కొంతవరకు సామాన్య ప్రజలు ఏంటంటే వాళ్ళకు ఇవన్నీ ఇక్కడ ఇండెప్త్గా ఉన్నటువంటి హిడెన్ ఎజెండా కావచ్చు, తర్వాత ఆస్తుల మీద కావచ్చు, వాళ్ళ ఇంట్లో పక్కలో ఆస్తి కాదు కదా వాళ్ళ పోతుంది. ఇక్కడ రాష్ట్రంలో కంపెనీల పేరు మీద 1000 కోట్లు ట్రాన్సాక్షన్ జరుగుతున్నటువంటి సాధారణ అంటే అది చదువుకున్నటువంటి బుద్ధిజీవులకే సరిగా అర్థం కాదు అది పాలసీలు. అలాంటి పారిశ్రామిక పాలసీల గురించి వాళ్ళకేం అవసరం, టీ హబ్ గురించి వాళ్ళకేం అవసరం? అంటే వాళ్ళ పక్కలో ఏం జరుగుతుందని దాని మీదే ఉంటుంది. అంటే ఏం మంచి చేస్తున్నా చెడు చేస్తున్నా అంటే మాకు కేసీఆర్ మంచి చేస్తాడని చెప్పేసి నేను గెలిపించరు. నువ్వు మంచి చేయి, కానీ ఈరోజు ఇవాళ ఒక్క తీన్మార్ మల్లన్నను మీరు నిర్బంధించవచ్చు. సరే, ఇవాళ తీర్మాన్ మల్లలను మీరు చేయొచ్చు, లేకుంటే ఆయనను ఏమన్నా కన్వర్కు చేయించవచ్చు. కానీ నాలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు కదా, చదువుకున్నాం, పిహెచ్డీలు చేస్తున్నాం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల గడ్డ నుండి మేము పిహెచ్డీలు చేస్తున్నాం. లక్షలాది తీర్మాన్ మల్లలు రెడీ అయ్యారు, తయారు అయ్యిండ్రు, అడుగుతున్నారు కదా. అంటే ఇవాళ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, కేసీఆర్ గారు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, ఒక జర్నలిస్టు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి 1,00,000 ఓట్లు ఎమ్మెల్సీలో పొందిందంటే 1,48,000 ఓట్లు, 1,78,000 ఓట్లు పోలైనాయి. అంటే 48,000 ఓట్ల వరకు ఇవాళ పోలైనాయి. అంటే ప్రజలు అతని వైపు ఉన్నారు. నైతికంగా ఎవరు గెలిచిండ్రు ఇక్కడ? ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి కాదు, ఇవాళ గెలిచింది తీన్మార్ మల్లనే గెలిచిండ్రు. ఎంతటి మీరు 1,000 రూపాయల 2,000 5,000 ఎంత పంచించవచ్చు, కానీ ₹1 కూడా పంచకుండా ఈరోజు తీన్మార్ మల్లన్ అనేటువంటి ప్రజల మనిషిగా రుడి అయింది. ఈరోజు మీడియా అందరూ కూడా అతని ప్రశంసించిండ్రు. ఎందుకోసం? ఒక సామాన్యుడు తలుచుకుంటే అంటే ఆ సోయి ఆయన తీసుకెళ్ళిండు. ఆ పాదయాత్ర వల్ల ఆ జరుగుతున్న 30-40 కాన్స్టిట్యున్సీలో ఆయన పాదయాత్ర చేసిండ్రు, చైతన్యం చేసిండు. కాబట్టి ఈ రోజు ఏదో ఈ 7200 అనేటువంటి భయం, 7200 అనేటువంటిది ఒక సంచలనం సృష్టిస్తుంది. తర్వాత ప్రజల్లో మార్పుకు భాగమైతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఖచ్చితంగా. ఇప్పుడు ఒక్కటండి, ఇప్పుడు బండి సంజయ్ గారు పాదయాత్ర చేస్తుండ్రు, దానికి లేని రిస్ట్రిక్షన్స్, దానికి లేని నియమ నిబంధనలు, తీన్మార్ మల్లన్న అయితే హీరో అవుతాడేమో లేకుంటే జీరో అవుతాడో ప్రజలు కోరుకోవాలి. నువ్వు రావాలి రావద్దు అనేది ప్రజల ఇష్టం. ఈరోజు నీకు సెకండ్ సారి గెలిపించింది ఎవడు? ప్రజలే కదా. నువ్వు పాదయాత్ర చేస్తే నిన్ను గెలిపించరా? నీ మీద నమ్మకంతో గెలిపించరు. తీన్మార్ మల్లన్న మీద మాకు నమ్మకం ఉంటే
మాకు మంచి చేస్తాడు అనుకుంటే మేము ఆ పాదయాత్రను అవేర్నెస్ తీసుకొస్తాము. జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, తెలంగాణ వచ్చిన తర్వాత మా కష్టాలు నష్టాలు చెప్తే మాకు నచ్చితే మేము అతని వెంబడి నడవచ్చు. అలాంటప్పుడు నీకు భయం ఏంటిది? మాకు లేని భయం. మేము కదా ఓట్లేసేది. ఏం కేసీఆర్ ఫ్యామిలీలో లేకుంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వేసేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేస్తుందా? కాదు కదా. మరి మీరు ఇంత సంకుచితంగా ఎలా ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ ఏంటిది? తీన్మార్ మల్లన్న ఏదన్నా మార్పు తీసుకురావడానికి అవకాశం ఉందేమో అని చెప్పేసి, అంటే తీన్మార్ మల్లన్న ఒక వ్యక్తి శక్తిగా మారవద్దు, వేరే పార్టీకి వెళ్ళాలని చెప్పేసి మీ కుట్రలు ఏమైనా దాగున్నాయని చెప్పేసి కూడా నేను అనుకోవడానికి అవకాశం. తీన్మార్ మల్లన్న నిర్ణయాన్ని అంటే ఆయన భార్య మమత ఒకటి ప్రధానమంత్రికి మోడీకి లెటర్ రాసినట్టుగా మనం చూసుకోవచ్చు. తర్వాత అక్కడ అమిత్ షాకి కానీ నడ్డాకి కానీ అంటే ఆయన ఇంకా బయటకు రాలేదు, తర్వాత ప్రకటించలేదు. అయినా కానీ ఆ నిర్ణయాన్ని మనం ఎట్లా చూడవచ్చు? అంటే ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు? స్వాగతిస్తున్నారా, దాన్ని వ్యతిరేకిస్తున్నారా? 306, 511, తర్వాత లొటపీస్ అనే దాని మీద ఎస్టేట్ అట్రాసిటీ కేసు, తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ పిత కాదు ఆయన పీత అని చెప్పేసినందుకు, ఇవి సిల్లీ కేసులండి. ఎందుకు ఆయనను మీరు నిర్బంధించాలి, ఆయనను మీరు మానసికంగా అతన్ని మానసిక స్థితిని ఇది చేయాలని చెప్పేసి, తగ్గించాలని చెప్పేసి, అంటే ఆయనలో ఉన్నటువంటి అవేర్నెస్ని, ఆయనలో ఉన్నటువంటి అవగాహనని ప్రజలలో చైతన్యం తెస్తున్నారు అనేటటువంటి ప్రజలకు తెలియదా అండి? అంత మూర్ఖుల ఇవాళ మన లిటరసీ రేటు 70% అబోవ్ ఉంది. గ్రామీణ ప్రాంతాలలో ఈరోజు చదువుకున్నటువంటి యువకులు ప్రతి పల్లెలో ఒక 50% కంటే మంది ఎక్కువ ఉన్నారు. అలాంటప్పుడు నువ్వు చదువుకుంటుండ్రు, ఇవాళ సోషల్ మీడియా ఉంది అందరికీ. ఇప్పుడు మీ మీడియా, మీ పెయిడ్ మీడియా చూపించకపోవచ్చు. నిన్న ఒక అమ్మాయి బర్ల నేను హాయ్ ఫ్రెండ్స్ నేను ఏమంటారు డిగ్రీలు వస్తాయి కానీ ఉద్యోగాలు రావట్లేదు కాబట్టి మా అమ్మకి చెప్తే నాకు 4 బర్రెలు. ఆ విషయాన్ని మీరేమన్నా ఎవరు టీవీ నైన్ చూపిస్తానో, లేకుంటే ఎన్టీవీ చూపిస్తానో, లేకుంటే TV5 లేకుంటే టీ న్యూస్ చూపిస్తే కాదు కదా. ఈరోజు ప్రజలు ఎవరిని హీరో చేయాలన్నా జీరో చేయాలన్నా అది ప్రజల మనసులో నుండి రావాలి. అది కానీ నువ్వు ఇలా తీన్మార్ మల్లన్న పాదయాత్ర చేస్తున్నావు, లేకుంటే బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నావు, లేకుంటే రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నావు, లేకుంటే వేరే పార్టీ వాళ్ళు పాదయాత్ర, లేకుంటే చెరుకు సుధాకర్ లాంటి వాళ్ళు చేస్తున్నావు, లేకుంటే కోదండరామరెడ్డి గారు లాంటి వాళ్ళు పాదయాత్ర చేస్తున్నాయి కాదు. ఇలా కోదండరామరెడ్డి గారు పార్టీ పెట్టిండ్రు, ప్రజలకు ఆయన మీద విశ్వాసం లేదో, లేకుంటే ప్రజలు అంత స్థాయిలో తీసుకెళ్లలేదో ఆయనని ఇచ్చేసిండ్రు. అంటే కొంతవరకు అంటే ఏంటిది చేసే పోరాటాలకు అయితే మద్దతు ఉంది కదా. అలాంటప్పుడు తీన్మార్ మల్లన్న కూడా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు. ప్రజలు తమ యొక్క ఏమంటారు భావ ప్రకటన ప్రజలకు అట్రాక్ట్ చేస్తారు. ఎవరైనా చేస్తారు. ఇది భారతదేశము ప్రజాస్వామ్య దేశము. ఎవరైనా ఇక్కడ తమ యొక్క భావ ప్రకటన తన సంస్థలను సంఘాలను పాదయాత్ర చేసుకుంటాడు, పొడుగుతాడు, ఏదైనా చేస్తాడు. దాన్ని మీరు అడ్డుకట్ట వేసేటటువంటి అధికారం మీకు లేదు కదా. మీరు ఇక్కడ అడ్డుకట్ట వేస్తారు. సుప్రీంకోర్టు అయితే మీరు వేయలేదు కదా. ఈరోజు సుప్రీంకోర్టు జస్టిస్ గారు ఎన్వి రమణ గారు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వాలు మారితే రాజద్రోహం కేసులు, ప్రభుత్వాలు ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు వాళ్లకు బట్టుగా పనిచేయదు అనేటటువంటి విషయాలు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేస్తున్నారు కదండి. అలాంటి విషయాలు కూడా మీరు పట్టించుకోకుండా ఆయన వచ్చినప్పుడేమో అతివినయం ప్రదర్శించి తర్వాత మేము చేసే పనులు మేము చేస్తామంటే కుదరని పని. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. సంఘాలను స్థాపించుకుంటాడు, తర్వాత ర్యాలీలు చేస్తాడు, పాదయాత్రలు చేస్తాడు. ఇలాంటి పాదయాత్రలు ఇప్పటి నుంచి కాదు, ఇది ఎప్పటి నుండి మన గాంధీ గారి నుంచి మొదలైనటువంటి దండి మార్చి నుండి మొదలైనటువంటి ఒక ఇది రాజకీయ ప్రస్థానం. ఇది ఇలాంటివి అందరూ కూడా ఆ రోజు చంద్రశేఖర్ గారు ఆ రోజు ప్రధానమంత్రి అవ్వడం జరిగింది కిసాన్ రైతుల కోసం. ఆయన ఒక యంగ్టర్ గా నిలిచిండ్రు. ఏ విధంగా నిలిచిండ్రు? పాదయాత్రతోనే కదా. ప్రజలు ప్రోత్సహిస్తే, ప్రజలు ఆదరిస్తే ఆయన లీడర్ అవుతారు. అంతేగాని మీరు ఆదరిస్తానో, మీరు నిర్బంధం చేస్తానో ఇది కాదు. ఇది మంచి పద్ధతి కాదు. ఎవరైనా సరే చట్టబద్ధంగా ఆయన మన తప్పులు చేస్తే ఆయన మీద ఏమైనా కేసులు పెట్టాలనుకుంటే ప్రజలకు కూడా నమ్మకం వచ్చే విధంగా ఈ తప్పులు చేశారు కాబట్టి ఆయనను మేము నిర్బంధిస్తున్నామని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టండి, వివరించండి. అప్పుడు మీ చర్యలకు ప్రజలు ఇది చేస్తారేమో. కానీ ఇలాంటి చిన్న చిన్న కేసులు 306 కేసులు 511 లొట్టపీస అంటే, లేకుంటే గాంధీ పిత కాదు ఇంకో పిత అని చెప్పేసి అన్నాడని చెప్పేసి ఇలాంటి చర్చలు కాదు. ఒక నిజంగా ఆయనను నిర్బంధించాలి, ఆయనను మీరు కంట్రోల్ చేయాలనుకుంటారు. ఆయన మన రాజద్రోహం చేయట్లేదు కదా. మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కొంటలేడు కదా, ఎంపీలను కొంటలేడు కదా. మరి ఎందుకు మీకు భయం ఆ వ్యక్తి అంటే? అంతే. ఇప్పుడు బెయిల్ వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక కేసు వేయడం, తర్వాత మళ్ళీ నిర్బంధించడం, దీన్ని ఎట్లా చూడవచ్చు మనం? అంటే తీన్మార్ మల్లన్నని ఏ ఉద్దేశంతో అట్లా చేస్తూ ఉన్నారు? నేను ఇంతకుముందే చెప్పిన మీకు, డాక్టర్ చెరుకు సుధాకర్ అని ఏ విధంగానైతే తెలంగాణ ఉద్యమం చేసారో అదే విధంగా
సేమ్ అదే రిపీట్ అవుతుంది. తీన్మార్ మల్లన్న మీద కూడా పీడీ యాక్ట్ పడుతుంది, అందులో డౌటే లేదు. చెరుకు సుధాకర్ గారి వైపు కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆయన ప్రత్యర్థి అయినా కానీ తీర్మాన్ మల్లన్నకు సపోర్ట్గా వచ్చేసి తర్వాత సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తీర్మాన్ మల్లన్నకు సంబంధించి మనమంతా సంఘీభావం ప్రకటిస్తారు. బహుజనవాదులం, అన్నదమ్ములం, రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు అఖిల పక్షాలతో. బహుజనవాదులం, అన్నదమ్ములం, మన ఇంట్లో మస్తు పంచాయతీలు ఉంటాయి. అవును, కానీ మనకు సమస్య వచ్చినప్పుడు మనందరం కలవాలి, తప్పు లేదు, కలవాలి కంపల్సరీ. ఆ సమావేశానికి నేను కూడా అటెండ్ అయినా. ఓకే, ఖచ్చితంగా మన వాళ్ళని కాపాడుకునేందుకు మేము ఏ పార్టీలో ఉన్నా, ఏ సంఘంలో ఉన్నా కూడా ఖచ్చితంగా కూడా మన వాళ్ళని కాపాడుకుంటాం. పోలీసు నిర్బంధం నుంచి ఖచ్చితంగా బయటకు తీసుకుంటాం. బయటకు వచ్చిన తర్వాత మన పంచాయతీ మనకుంటుంది, మన కొట్లాడ మనకుంటుంది. కానీ పోలీసు నిర్బంధంలోకి ఈ యొక్క కేసీఆర్ అరాచక పాలన నుంచి విముక్తి చేసే దాంట్లో మనందరం కలిసి కొట్లాడతాం, అలా డౌటే లేదు. ఓకే, కాబట్టి ఏంటంటే ఇలా తెలంగాణ రాష్ట్రం ఎంత దౌర్భాగ్య స్థితిలోకి నెట్టవేయబడిందంటే, మనం తాత ముత్తాతల కాలంలో బర్రెలు గొర్రెలు కోసుకోవడమే మన పని. ఇప్పుడు మనం ఒక డిగ్రీ పట్టా ఉన్నోడు ఏమి చేయాలన్నట్టుగా ఉంది. ఇప్పుడు డిగ్రీ పట్టా ఉన్నవాడు పట్టా ఉంటే బర్రెలు గాయాలి, గొర్రెలు కోళ్ళ స్కీమ్ వస్తుంది. రేపు గాడిదలు, లేకపోతే కొంక నక్కలు, పిల్లులు, ఎలుకలు కూడా గాయమంటారు. అది ఇలాంటి దౌర్భాగ్య స్థితిలోకి ఇలా తెలంగాణ సమాజం నెట్టివేయబడుతున్నది. ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా ఆత్మ క్షోభకు గురవుతున్నది, మనస్సాక్షి తట్టుకోలేకపోతున్నాం మేము. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజలకు మేము అలా ఆశయాల కోసం కొట్లాడినాము. తెలంగాణ ఉద్యమంలో ప్రజలకు మేము భరోసాగా ఉంటామని చెప్పి నిలబడ్డాం. తెలంగాణ విద్యార్థి మహాపాదయాత్ర మేము చేస్తున్నప్పుడు, వరంగల్ పొలికేక ద్వారా మేము పాదయాత్ర చేస్తున్నప్పుడు, అనేక గ్రామాలలో మేము పాదయాత్ర చేస్తూ పోతున్నప్పుడు ఎంతోమంది మహా తల్లులు, అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు వాళ్ళు బిందెలతోటి నీళ్లు తీసుకొచ్చి మా కాళ్ళకు ఆరబోసి, కొబ్బరికాయలు కొట్టి, పాలు ఆరబోసి మమ్మల్ని పెద్ద హీరోలుగా చూసి మీతోటే తెలంగాణ వస్తుందని చెప్పి లెక్కలేనంత గౌరవం మా మీద పెట్టుకున్నారు. కానీ అలా గౌరవం, ఆ నమ్మకం ఒమ్మైపోయింది. మాకే బాధ అనిపిస్తుంది. ఇంత దౌర్భాగ్య స్థితిలోకి ఇందుకోసం మనం కొట్లాడింది తెలంగాణ కోసం. మనం కొట్లాడిన తెలంగాణ మన కళ్ళ ముందే మనకు సంఖ్యలేస్తుంది. ఇంత దౌర్భాగ్య స్థితిలోకి పోతుంటే తట్టుకోలేకపోతున్నాం. అందుకే మళ్ళొక్క పోరాటానికి సిద్ధం కాబోతుంది ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ. మళ్ళొక్క ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. కాసుకో కేసీఆర్, ఎన్ని అరెస్టులు చేస్తావో చేసుకో, ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో, ఎన్ని నిర్బంధాలు పెట్టుకుంటావో పెట్టుకో, నీకు సవాల్ విసురుతున్నాం. ఒక్క తీర్మాన్ మల్లన్నను అరెస్ట్ చేసి జైలు వేసినంత మాత్రాన నిన్ను ప్రశ్నించేటోడు ఆగుతాడని నువ్వు భ్రమపడుతున్నావు. గుర్తుపెట్టుకో, ఎంత నిర్బంధిస్తే అంత వ్యతిరేకత వస్తుంది. గుర్తుపెట్టుకో, బంతిని ఎంత నేల గట్టె కొడితే అంత ఫోర్స్ఫుల్గా వచ్చి తగులుతుంది. గుర్తుపెట్టుకో, చర్యకు ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు చేస్తున్న అరాచక పాలన కని విని ఎరగని అరాచక పాలన, చరిత్రలో ఎక్కడ కనిపించని పాలన. నీకు భజన చేసే వాళ్ళకి నీకు తాయిలాలు బట్టి నీ ప్రగతి భవన్ని గబ్బిలాలు లాగా ఎలాడబడి భజన చేసే వాళ్ళనేమో కుర్చీలు వేసి కూర్చోబెడుతున్నావు, లేదంటే వాళ్ళ మీద నిర్బంధాలు పెడుతున్నావు. ఇది దేనికి సంకేతం? మళ్ళొక్కసారి పునరాధ్యయనం చేయి. ఈ మధ్య చదవట్లేదు పుస్తకాలు, బాగా పరిపాలనలో 80,000 పుస్తకాలు చదివినా కదా, కొద్దిగా గ్యాప్ వచ్చినట్టుంది. మళ్ళొక్కసారి పుస్తకాలు తీసి చదవండి. చరిత్ర ఏం చెప్తుందో చూడండి. చరిత్ర చివరికి గుణపాఠం ఏం చెప్తుందో కూడా తెలుసుకోండి. ప్రజలు ఏమీ ఇలా చైతన్యం లేరు. సమయం వచ్చినప్పుడు ఎక్కడ కర్రు గాల్చి ఓత పెట్టాలనో కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి ఇప్పటికైనా కనువిప్పు కలిగి ప్రజలకు ఇప్పటికైనా సక్రమంగా ఉన్న 19 నెలల్లో, 18 నెలల్లో, 20 నెలల్లో సక్రమమైన పరిపాలన అందించి ప్రజల జీవితాలను మార్చేందుకు కనీసం ఆలోచన చేయి. ఈ నిరుద్యోగుల కోసం 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆ 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్లు తెలంగాణ ఉద్యమంలో శ్రీకృష్ణ కమిటీ 2010 ఫిబ్రవరిలో పర్యటించేటప్పటికే 89,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఎన్ని? నీకు అప్పటి నుంచి ఇప్పటికి కొత్తగా తెలంగాణ సాధించిన తర్వాత 33 జిల్లాలు ఏర్పాటు చేసినావు కదా, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినావు కదా, కొత్త మండలాలు ఏర్పాటు చేసినావు కదా, మరి వాటికి సిబ్బంది ఎక్కడి నుంచి వస్తున్నారు? పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి. దయచేసి నిరుద్యోగుల సహనాన్ని మీరు పరీక్షించొద్దు. నిరుద్యోగులు అంత ఆశామాషిగా లేరు. నివురు గప్పిన నిప్పులాగా ఉన్నారు. అగ్నిపర్వతం బద్దలై లావా బయటకు వస్తే ఏ విధంగా ఉంటుందో 2009 నుంచి అనేక పోరాటాలలో చూసినావు. రాబోయే కాలంలో ఈ 19 నెలల్లో నువ్వు నోటిఫికేషన్ లేకపోతే ఆ లావా
నీ ప్రగతి భవన్ చుట్టుముట్టగా మానదు, నీ ప్రగతి భవన్ మసయి బూడిద కాక మానదు. గుర్తుపెట్టుకో. ఎందుకంటే నిరుద్యోగులు చాలా నిశ్చేష్టులై నిర్వీర్యమై నిస్సహాయ స్థితిలోకి నెట్టబడుతున్నారు. ఒక్కసారి ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి చూడు. ఇవాళ చెట్ల ఎమ్మటి, పుట్టలు ఎమ్మటి, గట్ల ఎమ్మటి, లైబ్రరీలు ఓపెన్ లేక, హాస్టల్ ఓపెన్ లేక, తల్లిదండ్రుల నుంచి దగ్గర నుంచి తెచ్చుకున్న డబ్బులు అయిపోయి రూములలో ఉండలేక ఇలా ఎంత దౌర్భాగ్య స్థితిలో ఎంత ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థి నాయకులపైన పెట్టినటువంటి కేసులు అన్నీ మొత్తం పూర్తిగా తీసివేయబడ్డాయా? అంటే ఉద్యమ సమయంలో తనకు భజన చేసే వాళ్ళ మీద తీసేసిర్రు, మిగతా వాళ్ళ మీద ఉన్నాయి. ఈ మధ్యనే మా బాలలక్ష్మి, విజయ్ మొన్న ఈ మధ్యనే కోర్టుకు అటెండ్ అయ్యి వచ్చారు. చాలా కేసులు ఉన్నాయి ఇంకా. నిన్న కూడా బాలలక్ష్మి లాంటి సోదరి మొన్న నాంపల్లి కోర్టుకు అటెండ్ అయ్యి వచ్చింది. కేసులు ఎవరి మీద తేలే. ఎవరైతే టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ చెంచాలుగా మారి వాళ్ళకు భజన చేసే బానిసలుగా బతుకుతున్నారో వాళ్ళ మీద మాత్రమే కేసులు తీసేయబడ్డాయి. నిజంగా ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు తేలే. తీసేసినట్టు తీసేసి కొత్త కేసులు వేసి మళ్ళీ కొత్తగా ఇప్పుడు మొత్తం మీద మీరు అట్లనే ఉండాలి, మేము ఇట్లనే ఉండాలి. మీరు కోర్టుల చుట్టూ ఆ స్టేషన్ల చుట్టూ తిరగాలి, జీవితాలు అట్నే గడపాలి. మేము ఇట్లనే ఆర్థికంగా ఆర్భాటాలతో, బంగారు సింహాసనాలతో, బంగారు టాయిలెట్లు కట్టించుకొని ప్రగతి భవన్లో మేము ప్రజారంజక పాలన చేస్తున్నామని చరిత్రలో లిఖించబడాలి మా జీవితాలు. అట్లా అలాగే ఆ విధంగా ఉంది ఇలా కేసీఆర్ పరిపాలన, దొరల పరిపాలన. ఇప్పుడు మొత్తం మీద అంటే ఒక రీసెర్చ్ స్కాలర్గా, తర్వాత స్టార్ స్ట్రీమ్ కన్వీనర్గా, రాష్ట్ర కన్వీనర్గా, అంటే తీర్మాన్ మల్లన్న నిర్బంధం ఇట్లా జరిగింది, తర్వాత రకరకాల కేసులు పెట్టేసారు. అంటే ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి మీ విద్యార్థి నాయకులుగా అంటే మీరు చెప్తారు సమాజానికి, తెలంగాణ సమాజానికి ఏం చెప్తారు మీరు? ఇక్కడ తెలంగాణ తెచ్చుకుంది నిరుద్యోగులు మొదటి వరుసలో ఉన్నదనేటటువంటి విషయం మొత్తం ప్రపంచానికి తెలుసు. ఆ రోజు సోనియా గాంధీ గారు డిసెంబర్ 10 రోజు ఏంటిది అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేయబోతుండ్రు. ఆ ముట్టడి కార్యక్రమం హింసాత్మకంగా చెలరేగితే విద్యార్థులు అప్పటికే ఒక కసితో ఉన్నారు. వాళ్ళ మీద ఫైరింగ్ అయితే ఎంతోమంది కుటుంబాలు, తల్లులు వాళ్ళ ఆత్మ క్షోభిస్తుందని చెప్పేసి ఆలోచించి డిసెంబర్ 9 నాడు తెలంగాణ అనేది రావడం జరిగింది. నిజంగా ఈరోజు మీరు ఉద్యోగాల భర్తీ అనేది పెద్ద అంశం కాదు. మీరు ఒక జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయండి. మేము ఫస్ట్ డిఎస్సి నింపుతున్నాం. తర్వాత తెలంగాణ తెచ్చుకున్నప్పటి నుండి కూడా ఈరోజు గ్రూప్ 1 వేయలేదు, జేఎల్ నోటిఫికేషన్ లేదు, డిఎల్ నోటిఫికేషన్ లేదు. కాంట్రాక్ట్ వ్యవస్థనే అదే విధంగా మేము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అనేదే ఉండదు, కాంట్రాక్ట్ వెట్టి చాకరీ చేపిస్తారు అని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఈరోజు మీకు ఆ మాటలు గుర్తు రాలేదా? ఎప్పుడు మీరు వాట్సాప్ అప్డేట్ ఉందని చెప్పేసి చెప్తారు కదా. మరి తీర్మాన్ మల్లన్నకు ఇప్పుడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఆదరణ లభిస్తుంది? అంటే ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళిండు, అంటే అక్రమ కేసులు పెట్టి జైలుకి నెట్టివేయబడ్డాడు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు? అసలు యాక్చువల్గా ఎలా ఉంది ఇప్పుడు స్పందన? కక్ష సాధింపు చర్య అని చెప్పేసి అందరికీ కనిపిస్తున్నటువంటి విషయం. అంటే తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ద్వారా, క్యూ న్యూస్ అంటేనే ప్రశ్నించడమే తన పనిగా పెట్టుకున్నటువంటి వ్యక్తి. ఇవాళ తెలంగాణలో బుద్ధిజీవులు కావచ్చు, మేధావులు కావచ్చు, సరే తమకు సమయం లేకనో లేకుంటే మనకెందుకు వచ్చినని చెప్పేసి ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండిపోవడం వల్లనో కొంతమంది ప్రశ్నిస్తున్నారు. కాకపోతే పేపర్లో వస్తున్నటువంటి అంశాలను ఎండగట్టి మీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు సరైనవి కావు, ఇవి ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి అంత స్థాయిలో, తీవ్రమైనటువంటి స్థాయిలో ప్రశ్నిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి తెలంగాణలో తీన్మార్ మల్లన్న అని చెప్పేసి. ఒక్క తీన్మార్ మల్లన్న మీద ఒక 35 కేసులు పెట్టేస్తే ఆ కేసులు ఎంబడి అన్ని తిరుక్కుంటూ ఉంటాడు. అప్పటికి మా ప్రభుత్వం అయిపోతుంది అని చెప్పేసి. మీరు ఒక్కటే కేసీఆర్ గారు నిజంగా తీన్మార్ మల్లన్నను ఒక్కటి గొంతు నడిపేస్తే ఈరోజు బీజేపీ పాదయాత్ర చేస్తుంటే ఆపగలుగుతుండ్రా? లేకుంటే కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమాలు మీరు ఆపగలుగుతున్నారా? ఆపలేదే. ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా ఇది ఏంటిది? మనకు ప్రజాస్వామ్య దేశము. 4th ఎస్టేట్ ఒకవేళ బీజేపీకి చేరాలనుకుంటే, ఒకవేళ బీజేపీలో చేరాలనుకుంటే తీర్మార్ మల్లన్న నిర్ణయాన్ని తెలంగాణ సమాజం ఎట్లా చూస్తూ ఉంది? అది తన వ్యక్తిగత విషయం. ఒక వ్యక్తిని నువ్వు పలానా పార్టీలో వెళ్ళండి అని చెప్పేసి ప్రజలు కూడా అడగరు, అవసరం కూడా లేదు. ఏ పార్టీలో ఉన్నా ప్రశ్నించే గొంతుకొని ఎవరైనా ఆదరిస్తారు. అలాంటి సందర్భాలు అట్లా అనుకుంటే బీజేపీ పార్టీకి అవసరం లేదనుకుంటే ఎవరు గెలిపించాలి? రాజాసింగ్ను గెలిపించారు, ఇవాళ రఘునందన్ రావుని గెలిపించారు, ఇవాళ ఈయన వెళ్తే ఈయనను కూడా గెలిపించవచ్చు, ప్రజల నిర్ణయం. కానీ పలానా పార్టీ యుద్ధం చెప్పే విషయం అది మా వ్యక్తిగతంగా అది ఒక భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. తర్వాత అతను సంఘాలు, సంస్థలు ఏ పార్టీలో
కావాలన్నటువంటి స్వేచ్ఛ అతనికి ఉంది. కాబట్టి అతని స్వేచ్ఛను మనము కంట్రోల్ చేసే విధంగా ఫలానా పార్టీ నువ్వు అంబేద్కర్ ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? అవును, ప్రజలంటే ప్రజలలో ఒకటి అర్థమైంది కదా, ఇక్కడ ఏంటిది నిర్బంధము, నిరోధము, తర్వాత ఈ ప్రశ్నించే గొంతుకలను ఆపేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఏంటిది, ఇక్కడ రాష్ట్ర స్థాయిలో అలాంటి పరిస్థితులు లేకపోవచ్చు కాబట్టి కేంద్ర స్థాయిలో ప్రభుత్వం ఉంది కాబట్టి బీజేపీకి పోవడమే నా యొక్క సమస్యలకు పరిష్కారం కావచ్చు. తర్వాత మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, మోడీ మీద నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉందని చెప్పేసి అనుకోవడం వల్ల అతను వెళ్తుండేమో. దాన్ని మనం ప్రజలు కూడా ఎవరు కూడా ఏమల్ల, ఇప్పుడు మొన్న ఈటల రాజేందర్ గారు వెళ్ళిండ్రు, దాన్ని మనం ప్రశ్నించిన కొంత నమ్మకం ఉండే వస్తాడేమో అనుకున్నాం. లేదు, ఆయన పరిస్థితులు అలాంటివి ఉన్నాయి కాబట్టి పరిస్థితుల ప్రభావ రీత్యా వాళ్ళు ఆ పార్టీలను ఎంచుకుంటున్నారు అనేటటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు. ఓకే, మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో నిర్బంధాలు అనేటువంటివి కామన్ అయిపోయినాయి. తీర్మాన్ మల్లన్న పైన ఆక్రమణ కేసులు పెట్టేసి నిర్బంధాలకు గురి చేస్తూ తర్వాత ఒక కేసు తర్వాత ఒక కేసు, అంటే బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ కేసు పెట్టేసి మళ్ళీ లోపలికి పంపించడం, తర్వాత ఇదంతా కూడా కుట్రపూరితమైనటువంటి వ్యవహారమే. ప్రశ్నించేటువంటి గొంతును నొక్కేటువంటి చర్యలో భాగంగానే ఇటువంటి కుట్ర కేసులు పెడతా ఉంది ప్రభుత్వం. దీనివల్ల ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుంది తప్ప తీర్మాన్ మల్లన్నకు ఎలాంటి నష్టం లేదు అనేటువంటి విషయాన్ని ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేతలు అయినటువంటి మన సాంబశివగౌడ్ గారు కానీ తర్వాత ఈశ్వర్లాల్ గారు చెప్పడం జరిగింది. ఇది ఇవాల్టి డిబేట్. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ సిద్ధగోని సుదర్శన్.